గంగా గీత గంగా గోవిందుడు. శ్రీరామకృష్ణ సంఘము 13వ సర్వాధ్యక్షులు స్వామి రంగనానందజీ మహారాజ్ ఒకసారి ఒక ప్రముఖ వ్యక్తిని కలుసుకోవడము తటస్థించింది. ఆ ప్రముఖుని పుస్తకాల ఆరాలో స్వామీజీకి భగవద్గీత ఆంగ్ల పుస్తకం కనిపించింది. వెంటనే వారు, మీరు భగవద్గీతను చదువుతారా అని ప్రశ్నించారట. ఏదో స్వామీజీ, ఎప్పుడైనా మనస్సు బాగలేనప్పుడు చదువుతూ ఉంటాను, కాస్త ఊరట పొందుతుంటాను అన్నాడట. వెంటనే స్వామి, అయ్యో, మీరు చాలా తప్పు చేస్తున్నారు. విశ్రాంతి సమయంలోనూ వైరాగ్యం వచ్చినప్పుడు చదువుకోవాల్సిన గ్రంథం కాదు ఇది. నిత్య జీవన పోరాటంలో దిగ్విజయంగా ముందుకు సాగేందుకు అభ్యసించి అనుష్ఠించాల్సిన సారస్వతం అని సలహా ఇవ్వడమే కాకుండా భగవద్గీతపై వారి వ్యాఖ్యానంలో కూడిన పుస్తకాలను కూడా ఆ వ్యక్తికి పంపారట. ఆ తర్వాత ప్రముఖుడు భగవద్గీత వ్యాఖ్యానాన్ని పారాయణ గ్రంథంగా చేసుకొని ఎంతో ప్రభావితుడై స్వామీజీకి ఉత్తరం రాస్తూ, స్వామీజీ, ఇన్నాళ్ళు నేను ఎంతో తప్పు చేశానో అర్థమైంది అని పశ్చాత్తపడ్డాడట. మనం కూడా ఏ ఇంట్లోనైనా ఘంటసాల గారి భగవద్గీత వినిపిస్తుందంటే పాపం ఆ ఇంట్లో ఎవరో కన్నుమూసి ఉంటారు అనుకునే దుస్థితికి చేరుకున్నాము. గీత చదవడము, గంగలో మునగడము, గోవిందుని భజించడము జీవిత చరమాంకములో చేయవలసిన పనులు కావని, జీవితాన్ని అత్యంతము సుసంపన్నము చేసుకోవడానికి 3 ముఖ్య మార్గాలు అవేనని భజగోవిందంలో ఆదిశంకరాచార్యులు శిష్యవరేణ్యులు దృఢభక్తుడు ఉద్ఘాటిస్తూ, కొంచెమైనా భగవద్గీతను చదివి గంగాజలము ఒక బుట్ట అయినా తాగి ఒక్కమారైనా మురారిని పూజించిన వానిని గురించి యముడు ఏ విధమైన చర్చ చేయడని అభియమిస్తున్నారు. జై శ్రీరామకృష్ణ.